న్యూస్ తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్. నిన్నటి వరకు మాడు పగిలే ఎండలతో ఉక్కిరిబిక్కిరైన జనం ఇక రిలాక్స్ కావచ్చు. అనుకున్న దానికంటే ముందే ఏపీలో రుతుపవనాల ప్రవేశంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్లో కూడా భారీ వర్షంతో వాతావరణం కూల్గా మారింది. అనుకున్న దానికంటే ముందే ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు రావడంతో వాతావరణంలో మార్పులు వచ్చాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మరో 2-3 రోజుల్లో రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రేపు అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. హైదరాబాద్లో నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఎండతో మాడిపోయిన జనాన్ని కూల్చేశాయి. వర్షంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఈదురుగాలులతో కూడిన వర్షాల వల్ల పలుచోట్ల విద్యుత్ సరఫరా ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం మారింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. కుమ్రంభీం జిల్లాలోని పలు మండలాల్లో వాన పడింది. జిల్లా కేంద్రంతో పాటు కాగజ్ నగర్, బెజ్జూర్లలో వర్షం పడింది. వాంకిడి మండలంలోని మొఖాసిగూడ గ్రామంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కొన్ని ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. అటు మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పిడుగులు పడ్డాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మాదాపూర్ శివారులో పిడుగుపాటుకు తాటి చెట్టు దగ్ధమైంది. ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో వచ్చే 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. 13 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు బాగా ఎండ కాసింది. జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రం వరకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో జనం రిలాక్స్ అవుతున్నారు.